మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఐడిపిఎల్ భూముల పైన తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ కొనసాగుతోంది. కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని బాలానగర్ మండలం ఐడిపిఎల్ పరిధిలోని ఐడిపిఎల్ పరిధి సర్వే నెంబర్ వచ్చేసి 376లో దాదాపు 4,000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది. సరే, ఈ కుంభకోణానికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్నది ఈ విజిలెన్స్ కమిషన్ విచారణలో బయటపడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ భూములతో పాటుగా కవిత భర్త అనిల్ కుంభకోణాలను కూడా విచారించాలంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఐడిపిఎల్ భూములకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, త్వరలో రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్న కవితకు, అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి మనకు తెలుసు. ఈ భూముల కుంభకోణాలకు సంబంధించి కవిత భర్త అనిల్ పైన మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేశాడు. అట్లాగే మాధవరం కృష్ణారావు పైన కవిత ఆరోపణలు చేసింది. సరే, ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇట్లా కొనసాగుతుండగానే ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ భూములకు సంబంధించిన కుంభకోణాల్లో నిజానిజాలు ఏమిటి అనే దానికి సంబంధించిన ఎంక్వైరీని ప్రారంభించింది. ఈ ఎంక్వైరీలో ఏ విషయాలు తెలుస్తాయనేది మనం చూడాల్సింది. అండ్ అట్లాగే అంటే ఈ సర్వే నెంబర్ ఏదైతుందో 376 సర్వే నెంబర్లో గతంలో అంటే ఎప్పుడు అరౌండ్ 1961 ఆ ప్రాంతం 60స్లో ఆల్మోస్ట్ ఐడిపిఎల్ సంస్థ కోసం 902 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ 902 ఎకర్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 150 నుంచి 200 ఎకర్స్ దాకా మాయమైపోయాయి. అవేమీ ఆకాశానికి ఎగిరిపోలేదు, ఇంకెక్కడికో ఎగిరిపోలేదు, వేరే గ్రహానికి ఏమి వెళ్ళలేదు, అవి ఇక్కడే ఉన్నాయి. కానీ ఆ భూములు అమ్మకానికి గురయ్యాయి, ఆ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఆ భూములను డమ్మీ పేపర్లతో, డూప్లికేట్ పేపర్లతో చేతులు మారుతూ వస్తున్నాయి. ఈ విషయాలను ఎమ్మెల్సీ కవిత బయట పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. దీంతో ఇక మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే కవిత పైన విరుచుకుపడడం ప్రారంభించాడు. అసలు ఇది కవిత భర్త చేసిన ఆగడాలు లేకపోతే చేసిన భూ కబ్జాలు వ్యవహారాలు వీటన్నిటిని కూడా తాను ఆధారాలతో సహా బయట పెడతానని అతను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం వేల కోట్ల రూపాయల భూముల కబ్జాకు సంబంధించి నిజాలను వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి. సో వెలికి తీసిన తర్వాత ఒకవేళ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కూడా అందులో ఏదైనా ఆ కుంభకోణంలో అండ్ భూముల క్రయ విక్రయాల్లో ఆయన రోల్ ఏమైనా ఉంటే ఆయన కూడా దీంట్లో ఈ కేసులో వచ్చే అవకాశం ఉంది. లేదా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అండ్ ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా స్కాన్లో వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళపైన కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలు మొత్తం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ 376 సర్వే నెంబర్లో జరిగిన మొత్తం భూ లావాదేవీలన్నిటినీ వెలికి తీసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. విజిలెన్స్ కమిషన్ ఈ పని చేస్తున్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఏంటంటే కూకట్పల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అట్లాగే మరికొంతమంది రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ భూదందా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అండ్ అట్లాగే అంటే కబ్జా చేసి వాటిని అమ్ముకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములను ఎప్పుడైతే ఐడిపిఎల్ మూసివేశారో, ఐడిపిఎల్ మూసివేసిన తర్వాత ఆ భూముల రక్షణకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ, అంటే ఇది దశాబ్దాల కింద జరిగిన ఇష్యూస్ ఇవన్నీ. సో రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని కారణంగా ఈ భూములు అప్పనంగా ఎవరికి కన్ను పడితే వాళ్ళు ఆ భూములను రకరకాలుగా అమ్మి పారేశారు డూప్లికేట్ పేపర్స్తో. సో ఈ లావాదేవీలన్నింటినీ ఇప్పుడు బయటకు తీసే అవకాశం ఉంది. అట్లా అంటే లావాదేవీలు కావచ్చు, లీజులు కావచ్చు అండ్ మార్పిడి కావచ్చు. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ సంబంధించిన జోన్లో ఉంది. ఈ ల్యాండ్ కన్వర్షన్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. సో భూ మార్పిడికి సంబంధించిన ఇష్యూస్, కన్వర్షన్ ఇష్యూస్ అండ్ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, ఏ టైంలో పర్మిషన్స్ ఇచ్చారు, అంటే కన్వర్షన్ సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత వాటిని అమ్మడానికి సంబంధించిన అనుమతులు, వీటన్నిటికి సంబంధించిన ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతోంది. సో కేసీఆర్ హయాంలో అంటే 2014 to 2023 ఆ 10 ఏళ్ల కాలంలోనే పెద్ద ఎత్తున ఈ భూ కుంభకోణం జరిగినట్లుగా
మనకు అర్థమవుతోంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ ఎంక్వైరీ ప్రారంభించిన తర్వాత ఈ ఎంక్వైరీకి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతం పలికాడు. ఈ ఎంక్వైరీ జరగవలసిందే, సమగ్ర విచారణ జరపాలని ఆయన, కాంప్రహెన్సివ్గా విచారణ జరిపితే తప్ప నిజానిజాలు బయటకు రావు అని చెప్పాడు ఆయన. అండ్ ఆయన ఇంకేం చెప్తున్నాడు, కవిత భర్త అనిల్ అట్లాగే మరికొంతమంది కలిసి ఐడిపిఎల్ భూములను కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు, మల్టిపుల్ బిల్డింగ్స్, మల్టిపుల్ కాంప్లెక్సెస్ నిర్మిస్తున్నారు అని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా లేఖలు రాశాడు. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను లేఖలు రాసిన మాట నిజమే, అండ్ వాటి బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం శుభ పరిణామం అని కూడా కృష్ణారావు అన్నాడు. అండ్ ఒకవేళ అంటే తనపైన కబ్జాల ఆరోపణలు చేసిన వాళ్ళు అంటే కవిత, వాటిని కనుక నిరూపించడంలో ఇప్పటికే విఫలమయ్యారని కూడా ఆయన అన్నాడు. అండ్ తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నట్టుగా కూడా ఎమ్మెల్యే చెప్తూ వస్తున్నాడు. సరే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏమేమి ఆరోపణలు చేశాడు అంటే కవిత ఫ్యామిలీ పైన, అట్లాగే కవిత ఆ ఎమ్మెల్యే పైన ఏమేమి ఆరోపణలు చేశాడు, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా మొత్తం 376 సర్వే నెంబర్లోని భూముల లావాదేవీలు, క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. సో ఇందులో దోషులు ఎవరు అండ్ ఏ రకంగా ఈ భూములను కన్వర్షన్గా మార్చారు, అంటే ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్గా ఎట్లా మార్చారు, దానికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. సో దీంట్లో ఎవరెవరు దోషులుగా బయటపడతారు, ఎవరెవరు ఈ కేసుల్లో చిక్కుకుంటారు, అట్లాగే వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉంటాయి, న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళపైన ల్యాండ్ స్కామ్, ఇది పెద్ద ల్యాండ్ స్కామ్, ఇది 4,000 కోట్లకు సంబంధించిన వాల్యూ, ఇది ఏమీ చిన్నదేదో 100 కోట్లు 200 కోట్లు కాదు, ఇది 10-20 కోట్లది కూడా కాదు, అంటే వాల్యూమ్ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ 4,000 crores సంబంధించిన ల్యాండ్ స్కామ్ హైదరాబాద్లో ఈ పర్టికులర్ ఒక్క ఇష్యూలోనే మనకు కనిపిస్తుంది. ఐడిపిఎల్ భూములకు సంబంధించిన విషయంలోనే మనకి ఈ వాల్యూమ్ కనిపిస్తుంది. ఇక మిగతా చోట్ల కూడా ల్యాండ్ కన్వర్షన్ సంబంధించి అంటే ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న ల్యాండ్ని అది రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు చేసినట్లుగా ఈ మధ్యనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ఆరోపణలు చేశాడు. ఆయన నేరుగా అప్పటి మున్సిపల్ మంత్రి కేసీఆర్ హయాంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పైన ఆరోపణలు గుప్పించాడు. కేటీఆర్కు తెలియకుండా ఇవేమీ జరగలేదని చెప్పాడు. కేటీఆరే స్వయంగా వాటిపైన సంతకాలు పెట్టాడని చెప్పాడు. ఇది ఈ ల్యాండ్ కన్వర్షన్ వగైరా. సో ఇందులో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు కూడా గతంలో ఆయన ఆరోపించాడు. సో ఇప్పుడు నాట్ ఓన్లీ ఐడిపిఎల్ ల్యాండ్స్, మిగతా భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ జరిపిస్తుందా, లేక మరొక రకమైన ఎంక్వైరీ జరిపిస్తుందా, లేదా సిట్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తుందా, కానీ మొత్తం మీద కేసీఆర్ హయాంలో జరిగిన భూభాగవతాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.